నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని నీ ఉన్నావేమి? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా? తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకుంటావు. నువ్వు మంచి కార్యం చేస్తే ఏం చేస్తావు? నీ తల ఎత్తుకుంటావు, దర్జాగా తిరుగుతారు కదా ఎవరు? సత్క్రియ చేసేవాడు. ఒకవేళ సత్క్రియ చేయకపోతే ఏమి పొంచుందంట? పాపము. పాపము నీ వాకిట పొంచి ఉండును. పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి అంటే సత్క్రియ చేయకపోవడం వల్ల. ఇప్పుడు కయ్యను సత్క్రియ చేయలేదు, అందుకే కోపం వస్తుంది. చాలా మందికి మాట్లాడితే కోపం ఏమొస్తుంది? విపరీతమైన కోపం. మనిషి అన్నవాడికి కోపం వచ్చింది ఎప్పుడు? ఎదుటి వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే, పిల్లలు ఏదన్నా పొరపాటు చేస్తే అది మంచి కోపం. 24 గంటల కోపం అంటే దాన్ని ఏమంటారు? పాపము. కోపపడుడి కానీ పాపము చేయకుడి. నీ కోపము పాపముగా మారకూడదు. ఎప్పుడు మారిద్ది? 24 గంటలు కోపమే చూపిస్తే పాపం అంట. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం పోవాలి. సూర్యుడు అస్తమించాక కూడా ఇంకా నువ్వు తిట్టుకుంటూ కోపం చూపిస్తున్నావంటే దాన్ని ఏమంటారు? పాపము. ఇక్కడ కయ్యను అంటున్నాడు, నీకు కోపమేలా? కయ్యనులో ఉన్న కోపం చల్లారట్లేదు. ఎవరి మీద కోపం? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఎవరి మీద చూపిస్తున్నాడు? దేవుని మీద కోపం వస్తుంది. ఎందుకు? నా అర్పణ అంగీకరించాలి. అప్పుడు ఎవరి మీద చూపించాలా కోపం? దేవుని మీదే చూపించాలి. ఎందుకయ్యా నా అర్పణ అంగీకరించలేదు? నేనేం చేశానయ్యా? నా అర్పణ నువ్వు ఎందుకు స్వీకరించలేదయ్యా అని ఆయన అడిగితే బాగుండేదేమో కదా. ఆయన అడగకుండా హేబేలు మీద కోపపడుతున్నాడు. ఆ కోపము ఎక్కడికి దారి తీసింది? నరహత్యకు దారి తీసింది. ఈ రోజుల్లో మనం చూస్తే ఈ వార్తల్లో సెల్ ఫోన్లో అన్నీ వస్తున్నాయి కదా, చూస్తే ఎక్కడ చూసినా హత్యలు. అరే కుటుంబ సభ్యులే, ఎవరో శత్రువులు కాదు, ఎవరో బయట వాళ్ళు కాదు. భార్య భర్తను చంపుతుంది, భర్తే భార్యను చంపుతున్నాడు, తల్లిదండ్రులే పిల్లల్ని చంపుతున్నారు, పిల్లలే తల్లిదండ్రులు. ఎంత దారుణమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. లోకంలో అలా జరిగిందంటే పర్వాలేదు, కానీ దేవుని బిడ్డలని చెప్పుకొని అక్కడ కూడా కోపము ఏలుబడి చేస్తుంటే, ద్వేషము కపటము ఏలుబడి చేస్తుంటే దేవుడు అంటున్నాడు, నీకు కోపమేలా? నువ్వు సత్క్రియ చేస్తే ఈ కోపం నీలో ఉండదు. నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నువ్వు కోపపడుతున్నావు. నీలో ఇంత విపరీత కోపం ఎందుకు వస్తుందంటే ఈ రాత్రి తెలుసుకోవాలి. విపరీతమైన కోపం వస్తుంది అనంటే నీలో సత్క్రియ లేదు. నువ్వు సత్క్రియ చేస్తే దాని నుంచి విడుదల పొందుతావు. సత్క్రియ చేయకపోతే ఆటోమేటిక్గా దుష్క్రియ చేయాల్సిందేనంట, ఆప్షన్ లేదు. కొంతమంది మంచి చేయము, చెడు చేయం, న్యూట్రల్ అనుకుంటారు. మేలు చేయరు, కీడు చేయరంట. అలాంటి స్థితి ఎవరిదంటే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడింది. విగ్రహం యొక్క స్థితి ఏంటో తెలుసా? మేలు చేయదు, కీడు చేయదంట. ఏదో ఒకటి చెయ్యి అంటాడు అక్కడ ప్రవక్త. మేలన్నా చెయ్యి, కీడన్నా చెయ్యి, ఏమీ చేయకుండా ఎలాగుంటావు అంటే ఆ విగ్రహం కదలలేదు కాబట్టి, చూడలేదు కాబట్టి, చెవులుండి వినలేదు కాబట్టి, ముక్కులుండి వాసన చూడలేదు, చేతులుండి పని చేయలేదు, కాళ్ళుండి నడవలేదు కాబట్టి దానిని మొక్కువారు కూడా అలాగే ఉంటారంట. ఎలాగుంటారంటే మేలు చేయలేరు, కీడు చేయలేరు, న్యూట్రల్. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు న్యూట్రల్గా ఉండలేవు. ఎందుకో తెలుసా? అయితే మేలన్నా చేయాలి లేదా కీడన్నా చేయాలి. నువ్వు మేలు చేయకపోతే ఆ ఎంటీ స్పేస్లోకి ఏమొస్తుంది? కీడు వస్తుంది. కీడు చేయాలనే ఆలోచనలు వస్తాయి, పాపం చేయాలనే ఆలోచనలు వస్తాయి, కోపపడాలనే ఆలోచన వస్తుంది, అనుమానము, అపోహ, దుర్భాషలు ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ కూడా ఆ ఎంటీ స్పేస్లోకి వస్తాయి. అందుకనే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేనితో నింపుకోవాలి అనంటే సత్క్రియతో నింపుకోవాలి. హల్లెలూయా. నువ్వు మంచి క్రియ చేయాలి.
ఏంటి ఆ మంచి క్రియ? మొదటి దినము నుండి ఇది ఇది వరకు వరకు సువార్త సువార్త విషయంలో విషయంలో మీరు నాతో పాలివారయుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. సువార్త విషయంలో పాలివారయ్యారంట ఫిలిప్పీయులు. ఎవరితో? అపోస్తలుడైనటువంటి పౌలు గారితో సువార్తలో పాలివారయ్యారు. మరి ఆయన అంటున్నాడు, ఈ యొక్క సత్క్రియ మీలో ప్రారంభించింది దేవుడే. సువార్తలో పాలివారు అవ్వాలి, సువార్తకి సహకరించాలి. సువార్త ప్రకటిస్తుంటే ఎవరు గోలలో వాళ్ళు ఉన్నారనుకోండి, దాన్ని పాలివారు అవటం అంటారా? సువార్త ప్రకటిస్తుంటే ఆటంకాలు కలిగిస్తున్నారనుకోండి, దాన్ని సువార్తలో పాలివారం అంటారా? అనరు. ఒకవేళ నువ్వు సువార్తలో పాలివాడవుగాని ఉండగలిగితే దాని అంటున్నాడు సత్క్రియ చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, లేని ఎడల వాకిట పాపము పొంచి ఉండును.